ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా వెంకటేశ్వర స్వామి ఆలయాలకు భక్తులు పోటెత్తారు. వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయంలో ముక్కోటి ఏకాదశి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. రాజమండ్రిలోని వెంకటేశ్వర స్వామి వారి ఆలయానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఉత్తర ద్వారం నుంచి స్వామివారి దర్శనానికి అవకాశం కల్పించారు. తెల్లవారుజాము నుంచే ఆలయానికి భక్తులు పోటెత్తారు. ప్రత్యేక అభిషేకాలు, అలంకార సేవలు కొనసాగుతున్నాయి. భక్తి శ్రద్ధలతో స్వామివారి దర్శనం చేసుకుంటున్నారు. ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా వెంకటేశ్వర స్వామి ఆలయాలకు భక్తులు పోటెత్తారు. వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయంలో ముక్కోటి ఏకాదశి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. రాజమండ్రిలోని వెంకటేశ్వర స్వామి వారి ఆలయానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఉత్తర ద్వారం నుంచి స్వామివారి దర్శనానికి అవకాశం కల్పించారు. తెల్లవారుజాము నుంచే ఆలయానికి భక్తులు పోటెత్తారు. ప్రత్యేక అభిషేకాలు, అలంకార సేవలు కొనసాగుతున్నాయి. భక్తి శ్రద్ధలతో స్వామివారి దర్శనం చేసుకుంటున్నారు భక్తులు. ముక్కోటి ఏకాదశి సందర్భంగా రాజమండ్రి నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీరామ్మూర్తి లైవ్ లో అందిస్తారు. రైట్ శ్రీరామ్మూర్తి, చెప్పండి, ప్రస్తుతం గుడిలో ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? ఏదైతే ముక్కోటి ఏకాదశి పురస్కరించి ఎక్కువ నుంచి కూడా భక్తులు వెంకటేశ్వర స్వామి ఆలయాలకి పోటెత్తారు. ముఖ్యంగా వాడపల్లి ఆలయంలో చూసినట్లయితే శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో కాన్సెప్ట్ తిరుమలగా పిలిచే ఈ ఆలయంలో దాదాపుగా 50,000 మంది భక్తులు ఈ రోజు వస్తారని చెప్పేసి అంతరాగా ఏర్పాటు చేశారు. ఎక్కువ జాము నుంచి కూడా వేల సంఖ్యలో భక్తులు తరలి వస్తున్న పరిస్థితి ఉంది. మరోవైపు రాజమండ్రిలో వెంకటేశ్వర స్వామి ఆలయాలకు కూడా భక్తులు పోటెత్తారు. ఇక్కడ తిరుమల తిరుపతి దేవస్థానం నిర్మించిన ఈ వెంకటేశ్వర స్వామి ఆలయంలో, అంటే ఇక్కడ ఆనం కళా కేంద్రం దగ్గర ఈ ఆలయంలో చూసినట్లయితే ఆ ఉత్తర ద్వారం కింద భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి ఇక్కడ దర్శనం చేసుకుంటున్న పరిస్థితి ఉంది. ఇక్కడ మనం చూస్తున్నాం, అనేక మంది భక్తులు ఇక్కడ దర్శనానికి తరలి వచ్చారు. అంటే ఈరోజు ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని ఈరోజు స్వామివారిని పూజించుకున్నట్లయితే, ఉపవాసం ఉండి జాగరణ చేసినట్లయితే ముక్తి లభిస్తుందని చెప్పేసి భక్తుల నమ్మకం. అలాగే ఈరోజు దాదాపుగా 3 కోట్ల దేవతలు భూమికి దిగి వస్తారని చెప్పేసి ఒక నమ్మకం. దీన్నే ముక్కోటి ఏకాదశిగా పిలుస్తూ ఉంటారు. దీంతో ఈరోజు దేవతలు కూడా దిగొచ్చి ఇక్కడ దర్శనం చేసుకుంటారని కూడా భావిస్తుంటారు. ఈ నేపథ్యంలో చూసినట్లయితే మొత్తం ఇక్కడ ఎక్కడ చూసినా సరే వెంకటేశ్వర స్వామి ఆలయాలు గోవింద నామస్మరణతో మారుమోగుతున్నాయి. మనం చూస్తున్నాం ఇక్కడ టీడీటీ నిర్మించిన ఇక్కడ ఆలయంలో చూసినట్లయితే ఇక్కడ భక్తులు పెద్ద సంఖ్యలో ఏకజాము నుంచి కూడా తరలి వచ్చి ఇక్కడ స్వామివారిని దర్శించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో మనం చూస్తున్నాం, భక్తులు క్యూ కూడా కట్టున్నారు. ఇక్కడ భక్తులు ఇతర ద్వారం ద్వారా దర్శనం చేసుకుని మళ్ళీ
బయటికి రావడానికి వీలుగా కూడా ఈరోజు ఒక ప్రత్యేకత ఉత్తర ద్వార దర్శనం స్వామివారిని చేసుకోవడం ద్వారా ఇక్కడ భక్తులు ముక్తి పొందుతూ ఉంటారు. చూసినట్లయితే ఇప్పుడు మనం పెద్ద సంఖ్యలో భక్తులు ఇక్కడికి తరలివచ్చిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. అయితే ఇప్పుడు మనం ఈ రాజమండ్రిలోని ఈ టీడీటీ సంబంధించిన వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఇక్కడ భక్తులు మనం క్యూలో నిలబడి ఉన్నారు. ఏకుజా నుంచి కూడా పెద్ద సంఖ్యలో ఇక్కడ జరుగుతూ ఉంది. ఈ నేపథ్యంలో ఇక్కడ మనకి ఈరోజు ముక్కోటి ఏకాదశి సంబంధించి ఏ విధంగా భక్తులు ఇక్కడ జరుపుకుంటూ ఉంటారు, అసలు ముక్కోటి ఏకాదశి ప్రత్యేకత ఏంటనేది ఇక్కడ ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు ముక్కోటి ఏకాదశిని జరుపుకుంటున్న నేపథ్యంలో ఈరోజు ఎలాంటి పూజలు చేస్తారు, అభిషేకాలు చేస్తారు, ఇవాళ ఈ రోజు పూజలు చేయడం ద్వారా ఎలాంటి ముక్తి పొందుతారు భక్తులు? ముక్కోటి ఏకాదశి అంటే మహాపర్వదినం, స్వామివారికి అత్యంత ప్రీతికరమైన రోజు. స్వామివారు శేషపానుపై లేచి ఇవాళ కళ్ళు తెరిచి మొట్టమొదటిసారిగా భక్తులని ఉత్తర ద్వారం నుంచి, అంటే మోక్ష ద్వారం ఏదైతే ఉన్నదో ఆ ద్వారం నుంచి ప్రతి ఒక్కరిని కూడా ప్రవేశింపజేసేటట్లుగా చేస్తారు. అలా ప్రవేశించిన వారికి మొట్టమొదట రాక్షసులకు సైతము కూడా మోక్షాన్ని ప్రసాదించిన ద్వారమే ఉత్తర ద్వారం. అటువంటి ద్వారంలోంచి ఇవాళ వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకోవడం, ప్రాతకాలంలోనే స్వామివారికి అభిషేకము, అలాగే ఈ కళ్యాణ వెంకటేశ్వర స్వామికి స్వామివారి అభిషేకం అయిపోయిన తర్వాత అలంకారములు, సేవ ఇవన్నీ కూడా జరుగుతాయి. ఉదయం నుంచి కూడా సాయంకాలం వరకు కూడా ప్రసాద వితరణ మహావైభవపేతంగా, అత్యంత వైభవపేతంగా ఈ కమిటీ వారు నిర్ణయం చేస్తున్నారు. ప్రతి సంవత్సరము కూడా ఈ కార్యక్రమం ఎంతో వైభవంగా ఇక్కడ చేస్తున్నారు. అంటే ఈరోజు జాగరణ చేయటం, అంటే ఈరోజు ఉపవాసం చేయటం ఏ విధంగా ముక్తి పొందుతారు? జాగరణ దీనికి చెప్పబడలేదండి. జాగరణ దీనికి ఉపవాసించి ఉండడం మాత్రమే చెప్పబడింది. వైకుంఠ మామూలుగా ప్రతి ఏకాదశి కూడా ప్రతి వారు కూడా ఉపవసించి ఉండాలి. ప్రతి మానవుడు కూడా ఏకాదశి నాడు ఉపవసించి ఉంటే వాడికి ముక్తి లభిస్తుంది అని మన ధర్మశాస్త్రంలో చెప్పబడుతున్నది. ప్రతి ఏకాదశికి దాంట్లో కూడా మహాపర్వం వైకుంఠ ఏకాదశి. ఈ వైకుంఠ ఏకాదశి రోజు దీన్ని స్వామివారు శయన ఏకాదశిని, వైకుంఠ ఏకాదశిని ఇలా చాలా పేర్లతో పిలుస్తుంటారు. ఈ వైకుంఠ ఏకాదశి స్వామివారు మొట్టమొదట ఆ శేషమానుపై లేచి కళ్ళు తెరుస్తారు కాబట్టి దీనికి చాలా ప్రాధాన్యత ఉన్నది. దేవత దర్శనంగా కూడా పిలుస్తూ ఉంటారు కదా, ఎట్లాగా చూడండి? దేవతలందరూ కూడా ఈ వైకుంఠ ఏకాదశి రోజునే స్వామివారిని ఈ ఉత్తర ద్వారం నుంచే స్వామివారి దర్శనం చేసుకోవడం వల్ల స్వామివారి యొక్క అనుగ్రహాన్ని ప్రతి వారు పొందుతారు అని చెప్పడం జరుగుతుంది. దేవతలు సైతం కూడా ఈవేళ స్వామివారిని దర్శనం చేసుకుంటారు. ఇది ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుంటున్నారు. ఇక్కడ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో, అలాగే అప్పనపల్లిలోని శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని, అలాగే ఎక్కడ చూసినా సరే వెంకటేశ్వర స్వామి ఆలయాలన్నీ కూడా ఇక్కడ విష్ణుమూర్తిని ఇక్కడ దర్శనం చేసుకుని ఉత్తర ద్వారం ద్వారా దర్శనం చేసుకుని ఇక్కడ ముక్తి పొందడానికి భక్తులు తరలి వస్తున్న పరిస్థితి ఉంది. ఏకుజాం నుంచి కూడా పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా అన్ని దేవాలయాలు కూడా, అంటే వెంకటేశ్వర స్వామి దేవాలయాలు కూడా ఇక్కడ గోవిందనామస్మరణతో మారుమోగుతున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. యమున, థ్యాంక్ యూ శ్రీరామ్మూర్తి.